తాగొద్దు, ఇక్కడ డాక్టర్ల మీద నర్సుల మీదకి కోపంగా బయటకు వెళ్ళొద్దు, వాటితో సహకరించండి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటూ ఇవన్నీ చెప్తూ వస్తున్నాను. చాలామంది తాగే వస్తారు. ఇది ఫ్రీ హాస్పిటల్ నేను పెట్టింది. ఇదే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి నువ్వు తాగెళ్ళినా అక్కడ సిగరెట్ తాగినా ఊరుకో, రెండు మెడబెట్టి బయటికి నెడతారు. అయితే ఇక్కడ నువ్వు ఎంతో సౌమ్యంగా ఉంటావు. డాక్టర్ చెప్పడం ఇక్కడ మీకోసం పెట్టిన ఆసుపత్రిని తెలియజెప్పడం కోసం ఇక్కడ ప్రశాంతంగా ఉండండి. డాక్టర్లు ప్రశాంతత భంగం కలిగించకూడదు. డాక్టర్కి నర్సులకి వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం చేయకూడదు. ఇన్ని చెప్తున్నా కూడా ఇంకా జరుగుతూ ఉంది. మొన్న కూడా జరిగింది. మీరే పోలీసులు ఇక్కడ. మొన్న రోజు డాక్టర్ చొక్కా పట్టుకున్నాడు తాగి. అప్పుడు మీ అందరూ ఏం చేయాలి? పక్కన ఉన్నవాళ్ళు వాడి మెడబెట్టి కొట్టాలి. వాడిని డాక్టర్ని పట్టుకొని కొట్టొచ్చా? ఇక్కడ డాక్టర్ డ్యూటీలో దాని పని మేము చేసుకుంటుంటే చేయొచ్చు ఆ పని. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా మాట్లాడలేదు. తప్పు జరిగినా పక్కన వాడు మాట్లాడలేదంటే ఆ తప్పును ఒప్పుకున్నట్టు మీ అందరూ. ఇవన్నీ జరగకుండా ఉండాలని ఇవన్నీ నేను చెప్తున్నాను. అలాగే మీ సమస్యలు ఏమన్నా నాకు చెప్పుకోవచ్చు. అలాంటి మంచి ఆసుపత్రి, ఈ ఆసుపత్రిలో లేని సౌకర్యాలు ఉండవు. 30 విభాగాలు అద్భుతంగా రోజు 24 గంటలు 7 రోజులు 365 రోజులు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి సౌకర్యం కూడా ఫ్రీ. నేను ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మందులు కానీ, టెస్టులు కానీ, వైద్యం కానీ, ఆపరేషన్లు కానీ, రాడ్లు కానీ, ప్లేట్లు కానీ, కట్లు కానీ, కుట్లు కానీ ఏమైనా ఫ్రీ. ఇవాళ గొంతు బాగాలేకపోయినా సరే ఇలా తిరిగే అందరి మధ్యలో తిరిగే గొంతు కూడా నాకు దగ్గర అయినా కూడా నేను ఇవాళ మీ ముందుకు వచ్చానంటే ఈ ప్రోగ్రామ్ నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇవాళ 18వ వారం ఫ్రైడే శుక్రవారం మేము ఈ ప్రోగ్రామ్ చేయడం. వచ్చే వారం ఇంకా పక్కటన్నిగా చేస్తాం ఈ ప్రోగ్రామ్. కాబట్టి మీ అందరూ ఇలాంటి జరిగితే మీరు కూడా కోపడాలి. అంతేనే కాదని చేసి తప్ప బయట నేను చెప్తున్నది. ఇక్కడ డాక్టర్ మీద, నర్సు మీద ఎందుకు మీరు అందరూ మీకోసం పనిచేస్తున్నాం. ఒకవేళ 100 మందిలో 2-3 తాలుగా ఉంటే మా కంప్లైంట్ చేయండి. అక్కడిక్కడ ఫోటో మొన్న ఒక క్యాన్లో పెడుతుంటే డాక్టర్ గారు రెండోసారి పొడుస్తుందని ఫోటో తీసి పక్క అందరినీ పంపించేస్తాం. ఏమైనా అర్థం ఉంది అసలు? ఇది ఒక్కసారి కారణం దొరకపోవచ్చు. ఒక మనిషి రెండోసారి పెట్టచ్చు, మూడోసారి పెట్టచ్చు, 4వసారి పెట్టచ్చు. ఏదైనా పెద్ద డాక్టర్ మేము చేయిస్తాం. వీళ్ళు ఒక వీడియో తీసి ఫ్రెండ్స్ని పెట్టేసి ఇలా చేస్తారు. ఏమైనా అర్థం ఉంది అసలు? ఇలాంటి పనులు చేయకూడదు. ఇక్కడ ఈ ఆసుపత్రి బోధలాగా ప్రజెంట్ చేస్తూ వచ్చే పేదవాడికి రాలేదు. ఇక్కడ ప్రతి సౌకర్యం ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. ఎస్పెషల్లీ ఆడబిడ్డలు మీరు ఈ ఆసుపత్రి బాగా ఉపయోగపెట్టుకుంటారు. మీ పిల్లలకను, మీ మగవాడికను మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పిచ్చి పనులు చేసే ఎదవల్ని మీరు కూడా నిలదీయాలి. మీరందరూ పక్కన నుండి డాక్టర్ని చొక్కా పట్టుకుంటే మీరు ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆ డాక్టర్ పొద్దున వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. సార్ సమాచారం ఎలా ఉంది, వీళ్ళ కోసం ఎందుకు పని చేయాలి సార్? దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ బాధలు కూడా, నర్సులు బాధలు కూడా ఇక్కడ ఇంతమంది వస్తుంటారు. వేల మంది వచ్చి మీరు చూస్తారు. రాత్రి కూడా నేను మొన్న నైట్ వచ్చాను, రాత్రి అంతా తిరిగాను. వేల మంది వచ్చారు. ఒక పేషెంట్ పైన బెడ్ పైన ఉంటే ఒక పేషెంట్ స్ట్రెచ్చర్ పైన ఉన్నారు. ఇంతమంది వస్తున్నారు. అయినా అందరికీ సమాధానం చెప్పారు. అందరినీ అడ్మిట్ చేస్తారు. ఎవరికి నో చెప్పరు. ఇదే నువ్వు కనుక ఇంకో ఆసుపత్రికి వెళ్తే మా దగ్గర బెడ్స్ లేవు, సౌకర్యాలు పైకి నెట్టేస్తున్నారు. ఇక్కడ చేయమని పేదవాళ్ళు మమ్మల్ని నమ్ముకొని వచ్చాడు. ఏదో రకంగా ఇక్కడ ఈ సౌకర్యాలు ఉపయోగపెట్టాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడతాం. హాస్పిటల్ అంతా ఒక బెడ్ కోసమైనా చూస్తాం. ఆ రోజు అర్థమైందా? ఇంత కష్టపడే ఆసుపత్రి. అందుకని మీరు అందరూ ఈ గుర్తెరిగి మంచిగా మసులుకోండి. ఈ ఆసుపత్రిని పాడు చేయొద్దు. డస్ట్బిన్లోనే చెత్త కింద వేయండి. ఆసుపత్రి అంతా శుభ్రంగా ఉంచుకోండి. పరిశుభ్రతే సగం ఆరోగ్యం. ఇళ్లలో కానీ ఇక్కడ కానీ మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ పిల్లల్ని తిప్పేవాడు వస్తారు ఇక్కడికి. అందుకే చెప్తున్నాను, ఎవరు పడితే వాడు లోపల రాకూడదు. అంటే స్ట్రిక్ట్గా ఉంటున్నాము. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. ఇక్కడ మీ వస్తువులు పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోండి. మీ పొద్దులు నేను చెప్పదలుచుకోలేదు. అంటే వారం కొత్త పేషెంట్స్ వస్తారు కాబట్టి చెప్పదలుచుకొని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు మీ గురించి ఇప్పుడు యోగా నెల జరుగుతోంది. రేపు యోగా డే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కాలంతో పరిగెత్తున్నాము. అందరికీ ఒత్తిడి ఉంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే యోగా చేయాలి, ధ్యానం చేయాలి, కొత్త వాళ్ళని ప్రశాంతంగా పలకరించాలి, చిరునవ్వుతో పలకరించాలి. వీటి గురించి యోగా కార్యక్రమాలు జరుగుతుంది. రేపే వరుణ్ యోగా డే. ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు విశాఖపట్నంలో. మనల్ని అందరూ చేయమని చెప్పి మన కలెక్టర్ మేడం నాగలక్ష్మి గారు మన అందరికీ ఆర్డర్స్ ఇచ్చారు. మీరు యోగా టీచర్స్, ఆయుర్వేదం యోగా తెలిసిన వాళ్ళు
వారు మీకు మంచి 4 ముక్కలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మీరున్నారు. గ్రేట్ వన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, డాక్టర్లు మేముంటే నర్సులు ఆవిడ ఉంటారు, గంగమ్మ గారు. ఇక్కడ ఏ తప్పు జరిగినా హెడ్ నర్సులు కానీ యోగాలు తీసుకెళ్తే మీకు చక్కగా న్యాయం జరుగుతుంది. నేరుగా ఆవేశపట్టం జరగకూడదు. ఇది దేవాలయం లాంటి ఆసుపత్రి, ప్రశాంతంగా ఉండాలి. ఇది ఎన్నిసార్లు ప్రశాంతంగా మాట్లాడితే అంత బాగా ప్రశాంతంగా మాట్లాడతారు డాక్టర్స్, అంత ట్రైనింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళు. అర్థమైందా నా బాధ? సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, నన్ను మాట్లాడి యోగా గురించి చెప్పండి, వీళ్ళు ఎలా ఉండాలో చెప్పండి. జీజీఎస్ క్యాంపస్లో రేపటి నుంచి యోగా క్లాసులు చెప్పమని సూపరింటెండెంట్ గారు చెప్పారు. అది కూడా ఇంటర్నేషనల్ యోగా డే రోజున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. యోగా ఎందుకు చేయాలంటే అనారోగ్యం పాలు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. అంటే రోగం వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కంటే కూడా రోగం రాకుండా ఏం జాగ్రత్తలు చేయాలి అన్నది ముఖ్యం. అంటే తినే ఆహారం కానీ, మన జీవన విధానం కానీ, అలాగే రోజు కొంచెం శారీరక శ్రమ కానీ ఉండాలి. అన్నింటిలో జిమ్ని వీటికన్నా కూడా యోగా అనేది చాలా ఉత్తమమైనది అనమాట. ఇది అన్ని వయసుల వారు చేయొచ్చు. 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల దాకా అందరూ చేయొచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి మనిషికి అసలు ఏంటి విషయం అనేది అర్థం చేసుకోకుండా కోపాలు ఎక్కువైపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నది నన్ను అంటావా అన్నట్టు కోపం వెళ్ళిపోతుంది. యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాబ్లం. అది ఎందువల్ల వస్తుంది? మన ఆలోచనలు మన అదుపులో ఉండట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది స్పృహగా. అంటే ఇప్పుడు ఏ విధంగా తాగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, దానికి ఏమంటున్నారు, మందు తాగాడు అతను ఏం చేస్తాడు అతను తెలియదు అంటున్నారు కదా. అలాగే